తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మెగా డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. వారి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టారు. అలాగే తల్లికి వందనం పథకంపై కూడా మాట్లాడుతూ తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మెగా డిఎస్సీ నోటిఫికేషన్పై స్పందించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి పాఠశాల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. అలాగే విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందన పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఏ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హత ఉంటే చాలు ఎంతమంది పిల్లలున్నా సరే 15,000 రూపాయల చొప్పున అందజేస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు చేసిన 2 ప్రకటనలతో ఇటు తల్లిదండ్రులు, అటు డిఎస్సీ కోసం చూస్తున్న నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ విషయానికొస్తే ఇప్పటికే కూటమి సర్కార్ డిఎస్సీ సిలబస్ విడుదల చేయగా వచ్చే నెలలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేయనున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ను ఎలాంటి చిక్కులు, అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 16,371 టీచర్ పోస్టులు, 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు, 286 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, 52 ప్రిన్సిపల్ పోస్టులు, 132 పీఈటీ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.